తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడిలో ఉన్నటువంటి నిఖిల చేతన కేంద్రం దగ్గర ఉన్నామండి. ఎంత విశేషమైన విశాలమైన ఆశ్రమమో తెలుసా? అద్భుతంగా ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం. ఇంకా విశేషం ఏంటంటే ఇక్కడ అమావాస్యలు చాలా ప్రత్యేకం అండి. ఒకసారి వచ్చి కోరిక కోరుకుని ఇక్కడ జరిగేటువంటి యజ్ఞంలో పాల్గొన్న తర్వాత 3 అమావాస్యలు ఖచ్చితంగా రావాలి అని అంటారు. అనుకున్న కోరికలు అనుకున్నట్లుగా నెరవేరుతాయండి. ఇదంతా కూడా గురువు గారి మహిమ అని భక్తులందరూ చెప్తూ ఉంటారు. ఆశ్రమ నిర్వాహకులు పరమహంస శ్రీ 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 నిఖిలేశ్వర బాబాజీ వారి శిష్యులు శ్రీ 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 అనిల్ కుమార్ జోషి గురువు గారు. మరి గురువు గారి దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటూ, అలాగే ఇవాల్టి అమావాస్య విశేషాలు కూడా ఇవాల్టి వీడియోలో తెలియజేస్తాను. రండి వెళ్దాం. ఆశ్రమం లోపలికైతే వచ్చేసామండి. ఎంత విశాలమైన ఆశ్రమము. మీకు కరెక్ట్ అడ్రస్ కూడా నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. చక్కగా రండి, అందరూ రావాలనే కోరుకుంటున్నాను. ఇక్కడికి రావడమే ఒక దివ్యమైన అనుభూతి. అంటే గురువు గారే స్వయంగా అన్ని చోట్ల మనకు దర్శనమిస్తారు. నిజంగా ఆయన మనసులో నింపుకుంటే రండి అని పిలిచినట్టుగా. మీకు ఇప్పుడు ఒక వాయిస్ వినపడుతుంది కదా. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది యజ్ఞశాల అండి. చాలా అతిపెద్ద యజ్ఞశాల. ఇక్కడ ప్రతి అమావాస్యకి ఇక్కడ యజ్ఞం జరుగుతుంది. 108 సార్లు స్వాహాకారం చేస్తారనమాట. వచ్చిన భక్తులందరూ కూడా ద్రవ్యాల్ని ఆ హోమగుండంలో వేయొచ్చు. ఇక్కడ కనపడుతున్న వీళ్ళంతా కూడా ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు. గురువుగారి దగ్గరికి వచ్చి వారి బాధని చెప్పుకుని నివృత్తి పొందుతున్న వాళ్లే, పొందిన వాళ్ళు కూడాను. 3 అమావాస్యలు ఖచ్చితంగా ఇక్కడికి రావాలని చెప్తారు. ఎవరైతే ఈ విధంగా వచ్చి అంటే ఆ ద్రవ్యాలు ఏవైతే ఇస్తారో అవి అగ్నిగుండంలో వేస్తారో వారికి ఖచ్చితంగా ఆ సమస్య, ఆ బాధ నుండి విముక్తి పొందుతారని చెప్తారు. ప్రస్తుతం అదే జరుగుతుంది. మీకు విజువల్స్ చూపిస్తాను చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో. వీక్షిస్తున్నారు కదా, గురువు గారు భక్తులందరికీ కూడా ఆశీర్వచనాలు అందిస్తున్నారండి. మాకైతే ఎప్పుడెప్పుడు వారితో మాట్లాడదామా, వారి దివ్య అనుగ్రహ భాషణం విందామా అని ఉంది. ఎన్నో సందేహాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఆశ్రమ విశేషాలు, అమావాస్య ప్రత్యేకత, అలాగే ఇక్కడ జరిగేటువంటి హోమం విశేషాలు, అలాగే మరికొన్ని ముఖ్యమైన విషయాలు గురుగారి మాటలో విని తెలుసుకుందాం. శ్రీ 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 అనిల్ కుమార్ జోషి గురువు గారితో మరి కాసేపు మాట్లాడదామా. వారు అనుమతి ఇచ్చారు. వెళ్ళి కాసేపు ముచ్చటించి వద్దాం. గురువుగారు నమస్కారం అండి. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం, మీ దర్శన భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తూ. గారు ఇక్కడ ఆశ్రమం గురించి వివరాలు తెలియజేస్తారా? ఎప్పుడు స్థాపించారు? ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అసలు? నేను స్వామి నిఖిలేశ్వరానంద పరమహంస సిద్ధాశ్రమ యోగి, సిద్ధాశ్రమ సంచాలకులు. ఎవరైతే ఇప్పుడు అనేక వేల సంవత్సరాలు ఆయోగులైన సిద్ధాశ్రమ సంచాలకులైన సచ్చిదానంద సద్గురుదేవులు తన జీవితంలో 3 గురువులు చేసినారు. దాంట్లో మా గురువారైన నిఖిలేశ్వరానంద పరమహంస ఒక ఆయన తన జీవితంలో మంచి చెడ్డలన్నీ చూసి జ్యోతిష విద్య కానివ్వండి, తంత్ర విద్య కానివ్వండి, వీటన్నిటిపైన రీసెర్చ్ చేసినవాడు. PhD కూడా ఉంది ఆయన. ఆయన సిద్ధాశ్రమం వెళ్ళిన తర్వాత అక్కడున్న ఇప్పటికీ కూడా మన మంత్రశాస్త్రంలో కానీ తంత్రశాస్త్రంలో కానీ దీంట్లో ఇంకా సిద్ధులు ఉన్నాయి. బ్రహ్మాస్త్రం అన్నది ఇంకా ఉన్నది, వాయువాస్త్రం, వరుణాస్త్రం అన్నది ఇంకా ఉన్నది. దాని మంత్రశాస్త్రం వల్ల చేయవచ్చు అని చెప్పగలిగిన ఒక మహాసంపన్నుడు అక్కడ చేసుకొని వచ్చిన తర్వాత సిద్ధాశ్రమంలో ఇప్పుడు నేను చాలా దగ్గర మంది ఉంటున్నాను. వాళ్ళు చెప్పే విధానం నాకు తెలియదు, కానీ సిద్ధాశ్రమం కానీ, సంభాల కానీ, షాంగ్రీలా కానీ ఇవి ఒకటే కావు. ఈ 3 కూడా ఒకటి కావు. సిద్ధాశ్రమం అన్నది సనాతన ధర్మానికి సంబంధించినది, షాంగ్రీలా అన్నది బౌద్ధ మతానికి సంబంధించింది, తర్వాత సంభాల అన్నది జైన మతం, యుద్ధ మతాలకు సంబంధించింది. దీంట్లో మహాయానం, వజ్రయానం, హీనాయానం గల బౌద్ధులు చేసిన సంభాల, షాంగ్రీలా మఠాలు. సిద్ధాశ్రమం కంప్లీట్గా సనాతన ధర్మం. సిద్ధాశ్రమం వెళ్ళడానికి 3 మహావిద్యలు సిద్ధులైన వారు మాత్రమే వెళ్ళవచ్చు, ఈ వేరే వాడు. అయితే దీనికి మా గురుగారిని సిద్ధాశ్రమం నుండి వచ్చినారు కాబట్టి ఆయన చెప్పిన విధానంలో ఏం చెప్పాడంటే, ఆయన మాట్లాడేటప్పుడు ఆయన కూడా శిబిరాలు చేసినారు. ఆయన ఒకటే చెప్పేది, జోషి ఈ రోజు రేపు అధ్యాత్మం అనేది అమ్ముడుపోతుంది. ప్రతిదీ బిజినెస్ అయిపోయింది, వ్యాపారం. దేవుడు కానీ, గురువులు కానీ, అధ్యాత్మం కానీ
అది పద్ధతి కాదు. తపస్సు ఎక్కడైతే ఉందో అక్కడే మనం మళ్ళా మన పూర్వ వైభవాన్ని మన భారతదేశంలో తీసుకోవచ్చు. తపస్సు లేనిది ఊరికే ప్రవచనాలు ఇచ్చి మీరు ఇలా చేయండి, మీరు అలా చేయండి, ఎలా చేస్తారు? నేను దుర్గుణం గలవాడిని అనుకోండి ఒక మాట, దాన్ని సగుణం గలవాడిని నువ్వు ఇట్లా చేయండి, నాకు చేత కాకనే కదా. నాకు సరి చేసేవాడు గురువు కావాలి. వాడు సరి చేసే గురువు ఒక తపస్సంపన్నుడై ఉండాలి, అయితేనే వాడు సరిగ్గా అవ్వలేడు. వాడి తపస్సు వారికి మార్గంలో చెప్పగలడు. ఇప్పుడు వాల్మీకి దొంగ, ఏదైనా సరే నాలుగు ఇచ్చినాడు, జపం ఇచ్చాడు కాబట్టి ఆయన మహర్షి కాగలిగినాడు. కనుక అంతటి శక్తి సంపన్నుడైన తపస్సంపన్నుడైన వ్యక్తి ఉంటేనే ఇది మారగలదు. ఆయన మార్గంలో నేను నడుచుకుంటూ ఇది 2000 సంవత్సరాల్లో స్థాపించినాను. ఈరోజు 25-26 ఏళ్ళు అయింది. ఈ హవన కార్యక్రమం ఎందుకు పెట్టినానంటే సాధారణంగా పబ్లిక్ ఏమైతుంది, మోసపోవడం, వాళ్ళ దగ్గర పోవడం, వాడు పోగానే ఏదో జ్యోతిషం ఇంకోటి ఎవడో ఏదో చెప్పడం, నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఉంటాడు, నీకు రోగమైంది, అదైంది, నువ్వు నగ్రహ పూజ అది చెప్తాడు. కానీ గురువు గారి యొక్క మనస్తత్వం ఏంటంటే మనము ఏకై సాధే సబసదే, ఒక గురువును కనుక మనం సాధిస్తే అన్ని విద్యలను సాధించవచ్చు. కనుక ఆ యొక్క ప్రక్రియలో నేను ఇక్కడ ఏంటంటే మీరు అటు ఇటు పోయి మీ యొక్క జీవితాలను పాడు చేసుకోకండి. నేను ఇక్కడ మీకు ఫ్రీగా ఏ మంత్రంతోనైతే అష్టభైరవులే కానివ్వండి, కాళికా అమ్మవారి కానీ, అమావాస్య నాడు వీళ్ళు చైతన్యవంతమైన ఉన్న దేవతలు ఎవరైతే శ్మశాన దేవతలు కానివ్వండి, తర్వాత ఈ క్రూరత్వాన్ని పీడలను పోగొట్టే దేవతలు కానివ్వండి, ఎంతమంది వాటన్నిందరినీ ఇక్కడ ఆహ్వానించి మీ పీడ యొక్క పరిష్కారం ఇక్కడ అయ్యేటట్టు హోమం చేపిస్తాను. నేను హోమానికి ఎవరి దగ్గర డబ్బు తీసుకోను, కట్టెలు నావే, హోమం నాదే, పువ్వులు అన్ని నావే, భోజనం కూడా ఇక్కడ వాళ్ళకి పెట్టి పంపిస్తాను. మీరు అధ్యాత్మాన్ని అనుకొని అమ్ముడు చేసే బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర వెళ్ళకండి. మీకు సరైన మార్గం చెప్తాను, మీరు హోమం చేయండి, నేనే యంత్రం ఇస్తాను, తీసుకోండి. మీరు ఒక్కసారి ఒకటి. కానీ మీరు నా దగ్గర నేర్చుకునేది ఏంటంటే ఒక గురువు పట్ల విశ్వాసము, శ్రద్ధ, తపస్సు నేర్చుకోండి. తపస్సు నేర్చుకుంటే మీరు ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో మామిడి చెట్టు ఉంది, రాళ్ళు కొట్టి తీసుకుంటాం, 1-2 వస్తుంది, అడుగుతాం, ఇంకో 2 వస్తాడు, 4 ఇస్తాడు. కానీ అదే చెట్టు నీ ఇంట్లో నువ్వు పెట్టుకున్నావు అనుకో, చెట్టు పెరిగితే ఎన్నైనా కోసుకోవచ్చు కదా. అలాగే తపస్సు సాధన అనేది నీవే చేసుకుంటే ఆ ఫలితం నీకే దక్కుతుంది. ఏ జ్యోతిష్కుడి దగ్గరనో ఎవరి దగ్గరనో వెళ్ళే అవసరం లేదు. ఆ సాధన చెప్పేవాడు, ఆ విధానం చెప్పే ఉపయోగికుడైన గురువు కావాలి. వాడికి సిద్ధుడిని చేసి వాడికి ఒక మంచి చెట్టుని పెట్టి మామిడిపళ్ళ చెట్టు వాడు పెట్టేసుకుంటే వాడు తానే తాను చేస్తూ ఇతను పంచవచ్చు. నీవు అట్లే సిద్ధుడు కనుక అయితే నీది నువ్వు బతుకుతూ 10 మందిని బతికించగలుగుతావు. ఆ సాధన తపస్సు చేసే క్రియను నా గురువు నాకు నేర్పించినారు. దాని నుండే నేను ఇక్కడ చేసేది చాలా మటు క్రియ, అధ్యాత్మాన్ని కానివ్వండి, సమస్యల కొరకు వచ్చేవాడిని కానీ మీరు రండి నేను చేపిస్తాను అని నేను చెప్పడం జరిగింది. అది సాధనా మార్గంతో నువ్వు సాధన చేయి. ఇప్పుడు మన దగ్గర ఎట్లా ఉంది, పోర్ట్ఫోలియోస్ వేరే వేరే ఉన్నాయి. గణపతి సంకట నాశనానికి, ఆంజనేయ స్వామి ఏదో భూత కాళికమ్మవారి, ఇంకోటి లక్ష్మీ ధనానికి లక్ష్మణమారు, కుబేరుడు. అయితే ఆ దేవతల యొక్క నీ సమస్యను బట్టి ఆ దేవత యొక్క ఆరాధన ఎలా చేయాలి చేస్తే నీకు ఎంత తొందర. ఇప్పుడు ఎందుకంటే మనం పోయిన కాలాల్లో మాదిరిగా 1000 సంవత్సరాలు బతకదు. 100 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆడుకుంటూనే పోతే, 40 సంవత్సరాలు భార్య పిల్లలతో పోతే, 20 కానీ ఆ చిన్న సమస్యలతో మనము బాధపడే వాళ్ళం. ఒక 5 రోజుల్లోనో 10 రోజుల్లోనో వాడి సమస్య తీరి వాడికి కావాల్సింది అయితే డబ్బు కావాలి, లేకుంటే జాబ్ కావాలి, లేకుంటే పెళ్లి కావాలి, లేకుంటే భార్య, ఇవే సమస్యలు. ఈ సమస్యలు మనం తీరడానికి వాడు ఎక్కడికో పోయి అన్ని చేసుకునే దానికంటే మీరు ఇక్కడ దీనికన్నా ఇక్కడ పీడా పరిహారార్థం, మీ సమస్యకు పరిష్కారార్థం నేను హోమం చేయించి ఆ దేవతలను, అష్టభైరవుల్ని అనండి, మహాకాళి దశమహావిద్యల్ని అనండి, వాటిని ఆహ్వానించి వాళ్ళ సమస్యకు తీర్చడానికి ఇక్కడ హోమం చేయించి వాళ్ళని పంపుతాను. ఇక్కడ పూర్తిగా ఉచితం, ₹1 తీసుకోండి. వాళ్ళ ఇష్టం వస్తే ఏం లేకుండా. ఏ రోజుల్లో చేస్తారు? అమావాస్య ఒక్కటే చేస్తాను, మిగతా రోజులు మామూలు కలుస్తాను. వాళ్ళ సమస్యలను సరే, ఒక తీవ్రమైన సమస్య ఉంటే ఏదైనా హోమం చేపిస్తాను, లేకపోతే మాత్రం అమావాస్య రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్రీగా చేపిస్తాను, వచ్చి చేసుకొని పోండి. అయితే 3 అమావాస్యలు ఖచ్చితంగా రావాలి అనేది? 3 అమావాస్యలు ఖచ్చితంగా వస్తాయి. ఒకటేమో పితృరుణం, దేవరుణం, ఋషి రుణం, ఈ 3 రుణాలు ఉన్నాయి. ఈ 3 రుణాలు తీరిన వాడే అన్నిటి నుంచి ఫ్రీ అయిపోయిన తర్వాత రుణం అప్పు తీరితే అన్ని కరెక్ట్గా అవుతాయి. ఈ 3 రుణాలతో బాధపడే వారే చాలా ఉంటారు. ఋషి రుణం అన్నది నీవు తపస్సు చేస్తే, విద్యాధ్యయనం చేసి బ్రహ్మచర్యంగా ఉంటే ఋషి రుణం తీరుతుంది. యజ్ఞయాగాదులు చేస్తే నీ యొక్క దేవతా రుణం తీరుతుంది. భార్య పిల్లలు కలిగితే వాడి పితృరుణం తీరుతుంది. అయితే సంతానం లేని వారు, పళ్ళి కాని వాడి పితృరుణం అవిన వాడి పోదు. కనుక ఈ 3 రుణాలకు ఈ యజ్ఞం ద్వారా, హోమం ద్వారా వాళ్ళకి 3 రుణాలు తీరి వాళ్ళ యొక్క కోరికలు నెరవేరేటట్టు చేస్తాను. దీంట్లో ఫ్రీగా వచ్చి చేసుకొని పోవాలి. నిఖిల్ చేతనాగేంద్ర ఇప్పుడు కాదు, ఇది చేసుకుంటూ 10 సంవత్సరాలు అయిపోయింది. దగ్గర 10 ఏళ్ళ నుంచి జరుగుతుంది. అమావాస్య రోజు ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది? పొద్దున్న 8. ఇప్పుడు ఎండాకాలం ఉంటే 8కే చేస్తాను, చలికాలం ఉంటే 2-3 గంటలు కూడా అవుతుంది. వర్షాకాలం దానికి సమయం వరకు ఉంటుందండి, సాయంత్రం వరకు 2 గంటలు. ఇప్పుడైతే 2 o'clock వరకు చేసిన, ఒక్కొక్కరు 4 గంటల వరకు కూడా నడిచేది. దాదాపుగా ఎంత మంది వస్తారు గురువు గారు? 3000 మంది కంటే తక్కువైతే రారండి ప్రతి అమావాస్యకు.
అలా 3 అమావాస్యలు వాళ్ళు రావాల్సి వాళ్ళు ఒక 3 అమావాస్యలు వచ్చి వాడు సమస్య చెప్పుకుంటే అది ఎలాంటి సమస్య అయినా సరే, రోగానికి సంబంధించిన ధనానికి ఏదైనా సమస్య ఉంటే అది తీరడానికి నేను 3 అమావాస్యలు పడిచిపోతే వాడి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అలా ఎంతో మందికి నెరవేరినవి కూడా మీరు వినే ఉంటారు. ముఖ్యంగా అందులో వేసేటువంటి ద్రవ్యాలు ఏమిటండి? దాంట్లో వేసే నువ్వులు, పంచదార, బియ్యం, పాలు, తర్వాత మనకు వచ్చిన ఆ సంవత్సరానికి తెల్లవాలని వేయవచ్చు. సమస్యని బట్టి ఇన్ని వేల మంది చిన్న పెద్ద అందరూ ఎవరైనా విద్యకు, చిన్న పిల్లలకు విద్య రావు, మాటలు రావడం లేదు, వాళ్ళకి తేనెతో వాళ్ళ నాలుక మీద సరస్వతి మంత్రం రాస్తాను. విద్య రావడం, మాటలు రాకపోతే విద్య రావడానికి మనం వింటాం. మహాకవి కాళిదాసు ఎప్పుడైతే మూర్ఖుడై వెళ్ళినాడు, తాను ఆమె కొట్టి వెళ్ళిందే అడవిలో పడ్డాడు. అడవిలో కాళికామ్మవారి విగ్రహం ఉంటే ఆ దగ్గర ఎవరో ఋషి ఉన్నాడు. వాడి దగ్గర పోతే తన గోడు చెప్పుకున్నాడు, నేను మూర్ఖుడిని, నన్ను పోయి రాజకుమారికి ఇచ్చినారు, నాకు విద్య లేదు అన్నాడు. అప్పుడు అమావాస్య రోజు రాత్రి వాడి యొక్క కాళిదాసుని చూసి ఆయన కరుణ వచ్చి ఇటు రా అని చేసి ఆయన నాలుక మీద సరస్వతి మంత్రాన్ని రాసినాడు. ఆ తత్క్షణమే ఆయన కాళికా దేవి యొక్క స్తోత్రం చదివినాడనేది. అయితే ఆ నాలుక మీద రాసే ఏదైతే విధానం ఉందో అది మనం సిద్ధులమైతే రాయవచ్చు, ప్రతి ఒక్కటి రాస్తే రాదు. సిద్ధుడై ఉండాలి, రాసేవాడు సిద్ధుడై ఉండాలి. అదే గ్రహణం రోజున సిద్ధి చేసిన వాడు మాత్రం రాయగలుగుతాడు. నా గురు కృపతో నేను ఆ సిద్ధి చేసినాను, రాస్తూ ఉంటాను. ఈ రోజుల్లో అందరినీ చూస్తున్నాం, చాలా మంది గురువులు ఉన్నారు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. నేను ప్రాధాన్యత ఇస్తాను. మీరు తపస్సు చేసిన వాడు, సాధన చేసిన వాడు, ఈ క్షణంలో కూడా నా వయసు 73-74 ఈ వయసులో కూడా నేను సాధన చేస్తానండి. సాధన చేయకుండా ఉండదు. సాధన చేసి తపస్సు చేసిన వాడికి తాను ఎలా అంటే, నువ్వు మెకానిక్ అయితే రోజు మెకానిజం చేస్తూ ఉంటేనే నడుస్తుంది, లేకుంటే ఒకసారి క్లోజ్ అయితే కుదిరినట్టు నీ శరీరం మెకానిజం లాంటిది. దానికి ఎంత సాధన చేస్తూ ఉంటావో అంత నీకు ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఇంతమంది వస్తున్నారంటే ఊరికే రావడం లేదు కదా, వాళ్ళకి ఏదైనా రిజల్ట్స్ ఉంటేనే వస్తారు. కాబట్టి చేతనైనంత మటుకు నేను అంటాను, దేవుణ్ణి కానీ, అధ్యాత్మాన్ని కానీ, తర్వాత మనుషుల కోరికలను కానీ బిజినెస్ చేయకండి. వాళ్లకు దీని పట్ల శ్రద్ధ కలిగించేటట్టు చేయండి. ఇప్పుడు మనం ప్రతి దగ్గర చూసి ఎందుకు మనుషులు దూరం అయిపోతున్నారు సనాతన ధర్మాన్ని. ప్రతి దగ్గర గుడికి పోతే టికెట్లే, బిల్లే, అవి అన్నీ జరుగుతున్నాయి. ఇట్లా జరిగినప్పుడు వాడు దూరం కాకుండా లైన్లలో కూర్చోబెట్టి చేయమంటే ఎంతసేపు చేస్తాడు, వాడు ఎంత పైసలు ఖర్చు పెడతాడు. అవునా, వాడికి ఒకవేళ సనాతన ధర్మం అలాంటిది కాదు, ఇక్కడ వస్తే మామూలుగా అవుతుంది అనే పేదవాడు కూడా, ఏమీ లేనివాడు కూడా ఇక్కడ వస్తాడు, ఉన్నవాడు కూడా ఇక్కడ వస్తాడు. వాళ్ళందరినీ కోరికలు నెరవేరేట్టు, వాళ్ళ పీడా పరిహారం కలిగేటట్టు ఈ హోమం ప్రతి అమావాస్యకు చేస్తారు. కందుకూరు కదండి ప్రాంతం? కందుకూరు ఏమో మండలం, పులిమామిడి ఊరు. పులిమామిడి ఊరు పేరు. ఇక్కడ ఎవరైనా అడిగినా చెప్తారు. అంటే ఒక మనిషి కేవలం స్తోత్రాలు పఠించడం, శ్లోకాలు ఇచ్చిన మంత్రం తీసుకునే సాధన చేయడం ద్వారా మారిపోతారు. ఇవన్నీ కూడా ఏమైతుందంటే పుస్తకాలు రాస్తున్నారు, ఆ పుస్తకాలు చదువుతారు, ఈ స్తోత్రం చేయి, అది చేయి. కానీ పుస్తకాలు రాయడంతో చేసిన విద్య ఎట్లాంటిదంటే, మనం ఇప్పుడు పుస్తకం చదివి MBBS డాక్టర్ ఆపరేషన్ చేసినట్టు ఉంటుంది. అది కాదు కదా. గురువు ఉన్నవాడు కనుకైతే వాడు చెప్తే ఈ విధంగా చేయండి. పుస్తకం చదివి మంత్రం చదివితే సేమ్ నేను చెప్పినట్టే అవుతుంది. కాబట్టి సాధారణంగా యోగ్యుడైన గురువు మార్గం చూపించి చేసిన వాడు కనుకైతే. నేను మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. ఎప్పటికీ నేను అనేది నా దృష్టిలో, ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్తాం, అయ్యా నాది అయితే ఇట్లా చేయ, నువ్వు లక్ష్మీ హోమమో గణపతి హోమమో చెయ్యి అని చెప్తాడు బ్రాహ్మడు అనుకోండి. అవునా, వాడు లక్ష్మీ గణపతి హోమం చేస్తే వాడి ఇంట్లో లక్ష్మి వస్తుంది. వీడు బ్రాహ్మణుడు అడుగుతాడు, వాడు 2 క్షణం నా దక్షిణ ఏది అంటాడు. అరే మరి ఆ లక్ష్మీ గణపతి నీ ఇంట్లో చేసుకుంటే ఎందుకు దక్షిణ అడిగే పరిస్థితి కనుక నువ్వు లక్ష్మీ సిద్ధుడు కనుక అయితే నువ్వు అవసరం లేదు, వాడు ఇస్తే తీసుకోలేకుంటే వదిలేసే కదా. నువ్వు స్వయంగా మొదలు సిద్ధుడుగా వాడికి చూపెట్టు. నేను ఈరోజు ఆశ్రమం చూపిస్తాను, నా దగ్గర రోజు 200 మంది తింటారు, ఈ రోజు 3000 మంది ఫ్రీగా తింటారు. నేను ఆ లక్ష్మీ సిద్ధి, తారాసిద్ధి నా దగ్గర ఉంది, నేను ఈరోజు పెడుతున్నాను. నువ్వు అలాంటి వాడివి కా. వాడు నీకు ఇష్టం, వాడు ఉంటే, నీ పట్ల శ్రద్ధ ఉంటే వాడు తన సర్వస్వాన్ని నీకు ఇస్తాడు. లేకపోతే ఎప్పుడైతే ఏ శిష్యుడు కానీ ఏ భక్తుడైనా సరే, మీరు ఎప్పుడు మీ పని కనుక అయిపోతే వాళ్ళు మిమ్మల్ని చూస్తేనే కంటికి నీళ్ళు వస్తాయి. వాడు తన సర్వస్వాన్ని ఇవ్వడానికి రెడీ ఉంటాడు. కానీ అలాంటి భావం ఉన్న ఋషులు కానీ దేవతలు కానీ ఇప్పుడు లేరు. ఊరికే ప్రవచనాలతో అయ్యేది ఏం జరిగేది ఏం లేదు. తపస్సు, దీంతో ఏం తపస్సు ఉంటేనే మనము ఈ యొక్క విధానాన్ని చేయాలి. అది మా గురువు గారు చెప్పినారు. నేను ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఏది వచ్చినా సాధన చెప్తాను, మంత్రం ఇస్తాను. ఇక్కడ పోయేటప్పుడు వాళ్ళకి నా చేతినంత ఒక యంత్రం ఇచ్చి 3 సార్లు వచ్చిపోమంటాను. 3 సార్లు వచ్చిన తర్వాత మీరు రాకండి అని కూడా చెప్తాను. 2 నెలల వరకు మీరు రాకండి, మీ పని అయిన తర్వాత మీరు రండి అని చెప్తాను. అలాగే వస్తాను. ఒక సాధారణ వ్యక్తి గురువు దగ్గర మంత్రం తీసుకుని అది దీక్ష చేయడం ద్వారా, సాధన చేయడం ద్వారా తనలో మార్పు వస్తుందా? వస్తుంది. ఎందుకంటే మీకు ఒక మాట ఇప్పుడే చెప్పినాను. మన దగ్గర ఎట్లా ఉందంటే, ఇలా బటన్ తొక్కగానే అలా లైట్ వచ్చింది అన్నట్టు కాదు. తపస్సు అన్న పదానికి అర్థం ఏంటంటే, ఈ రోజు బీజం నాటినారు,
దానికి నీళ్లు పోస్తున్నారు, దాన్ని సరిగ్గా పోషిస్తే అది సెట్ అయితే దాని పిచ్చుకలు పక్షులు అన్ని కూర్చుంటాయి, దానికి నీడ కూర్చుంటారు, దాని మీద పూలు పళ్ళు వస్తాయి దానికి. అయితే ఆ సమయం ఏదైతే పడుతుందో సాధన కూడా అంతే సమయం, కానీ ఇది పర్మనెంట్ అయినది. ఈ సాధనతో వచ్చిన ఏ ఫలితమైనా సరే పర్మనెంట్ గా ఉంటుంది. ఈ క్షణాల్లో వచ్చే ఇది మనం ఏం లేదు. ఈ రోజు ఎవడో ఇచ్చినట్టు దొంగతనంగా 2 మామిడి పండు తిని వెళ్ళిపోయినాం, అది దాంతో కానీ అది నీదే చెట్టు కనుకైతే 100 రోజులు మామిడి పళ్ళు తినవచ్చు, అది అరిగించుకోవచ్చు నీ దగ్గర. అలాగే నేను మాటిమాటికి ఉదాహరణ ఎందుకు ఇస్తున్నానంటే, మన లోపల నీది అన్న వస్తువు కనుక అయితే, నీది దాని తపస్సు కనుకైతే నువ్వు 10 మందికి పంచగలవు. తపశక్తి ఉండాలి. నువ్వు ఎవరి దగ్గర తీసుకొని ఏదో ఇస్తానంటే, పుస్తకాలు చదివి చెప్తానంటే ఏది కాదు. సాధారణ మనిషి సిద్ధి పొందటం అనేది ఎన్ని రోజుల్లో పడుతుంది, అది ఎలా సాధ్యమవుతుంది? వాడి యొక్క ఇప్పుడు మనం స్కూల్లో టీచర్ అందరికీ ఒకే క్లాస్ సరిగ్గా చెప్తాడు. ఒకడు ఫస్ట్ క్లాస్ అయితే, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఫెయిల్ అవుతాడు. వాడిపైన వాడు కనుక గురువు మీద దృష్టి పెట్టి, ఇప్పుడు నా మాదిరిగా లక్షలాది శిష్యులు నా గురువు, మా గురువు గారు వాడు ఎంతమంది ఉన్నారు దాంట్లో సిద్ధులు ఈ విధంగా పనిచేసేవాడు చాలా తక్కువ మంది చేతిలో. ఎందుకు అంటే స్వార్థం ఎక్కడైతే ప్రబలం అవుతుందో అక్కడ ఏది ఎంతమంది అయినా మీరు ఎంతమందో గురువులు చూసుకుంటారు. డబ్బులు తీసుకొని ఏదైనా చేసే గురువులను వాళ్ళు కొద్ది క్షణాలు అమోఘంగా పైకి ఎదిగి కిందిపోయినాడు. కానీ తపస్సు చేసిన వాడు చనిపోయిన తర్వాత కూడా అమరుడై వాడి పేరు పెట్టి, ఇప్పుడు నేను చెప్తాను, నేను మామూలుగా మీ దగ్గర ఇంకా మీరు ఇప్పుడు వచ్చినారు, నేను ప్యాంట్ షర్ట్ వేసుకొని తిరుగుతాను ఎక్కడైనా. ముందు తెలుసుకున్నా ఎవడైనా గురువు అనుకోండి అంటే చెప్పేవారు గురువు అని అర్థం కాదు. కానీ నేనేంట నీ దగ్గర గురువుజీ ఒకటే అనేవారు, జోషి తెరే పాస్ అగర జ్ఞానం హై, నీ దగ్గర జ్ఞానం తపస్సు ఉందనుకో, నువ్వు అడవిలో కూర్చుండు. అయ్యప్ప అడవిలో కూర్చుంటున్నాడు, ఎంతమంది పోతున్నారు ఆ అడవి నడుబాటు కూడా అతను. నీలో కనుక సూర్యశక్తి అంటే నీలో ఒక తేజస్సు ఉంటే నువ్వు ప్రచారం చేసే అవసరం లేదు. ఆటోమేటిక్ గా నేను ఏం ప్రచారం చేయలేదు ఉందని ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను తప్ప నేను ఏ టీవీ వాళ్ళని కూడా పిలవను. సాధారణ మాట. అయితే గురుజీ ఏమనేదంటే, जोशी सूर्य और चंद्र के लिए प्रचार की जरूरत नहीं है, वो प्रकाश देता ही है, लेकिन वही HMT बल्ब हो और दूसरे बल्ब उनको ये 7 साल की गारंटी है, ये देता है, అది దాని ప్రచారం వస్తుంది. నీలో సత్తా ఉంటే నువ్వు కూర్చుంటే నువ్వు నీ దగ్గర ఆటోమేటిక్ గా వస్తాయి. ఆ తపస్సుతో నీ సత్తాను పెంచు అనేవారు. అదే చేసుకుంటున్నా అండి. 25 ఏళ్ళు అయింది అవకాశం నడుస్తుంది. అలా ఒక సాధారణ వ్యక్తి సిద్ధి పొందే వరకు వెళ్ళొచ్చు, సాధన చేయవచ్చు. ఒక యోగ్యుడైన గురువు ఉండి వాడిని నమ్మితే గనక వాడు 5 రోజుల్లోనే పాస్ కావచ్చు. నమ్మకం లేనివాడు మాత్రం సంవత్సరాల తరబడి చేయలేడు. మహిళలు మంత్రజపం అందరూ చేయవచ్చు అండి. నా దగ్గర మహిళల్ని, నా దగ్గర వర్ణ వ్యవస్థ లేదు, జాతిపాతం లేదు, ఎవడు ఏం చేసినా మనిషి అన్నవాడు. నేను నా దగ్గర నా ఆశ్రమం స్థాపించిన 3 విధానాలు చెప్పినాను. మానవతా హి ధర్మ, హ్యూమానిటీ ఈజ్ ది రిలీజియన్. అదే మనకి ట్యాగ్ లైన్ గా కూడా ఉంది. తర్వాత కర్మ హి పూజ హై, కర్మ చేయని వాడు నాకు ఫ్రీగా వచ్చిన డబ్బులు ఈసారి లాటరీ నెంబర్ చెప్పండి చెప్పను. నువ్వు రిక్షా తొక్కు, నీ కోటీశ్వరుని చేస్తాను, ఇది నా గ్యారంటీ. కానీ కర్మ చెయ్యి. కర్మ హి పూజ హై, సాధన హి జీవన్. జీవితంలో సార్ గురించి నా ఈ మంత్రం అయిపోయింది ఇంకా చాలా సార్ అని అంటే కాదని నేను అంటాను, జీవితాంతం నీకు చేయాల్సిందే. నీవు ఎన్ని రోజులైతే అన్నం పప్పు తింటావో అన్ని రోజులు నువ్వు సాధన చేయాల్సిందే. సాధన చేస్తేనే నువ్వు ఇతరులకు ఏమైనా ఇవ్వగలవు. సాధన చేయండి నువ్వు ఇతరులకు ఏమలేవు. నీ బతుకులు చాలా మంది పశువులు కూడా బతుకుతున్నాయి. దాంట్లో అంటే సాధన చేసినప్పుడు ఆ మంత్రం ఫలించింది, సిద్ధించింది అని ఎలా తెలుస్తుంది? నేను ఇప్పుడు బీజం నాటినారు, తప్పకుండా వృక్షం అవుతుంది. అది నీకు ఫలితం దొరుకుతుందా లేదా అనేది నీపైన ఆధారపడుతుంది. కానీ వృక్షం నాటినాం అంటే అది వస్తుంది తప్పకుండా. గుర్తులు తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు కదా. నీలో శాంతి. ఇప్పుడు నేను మా వాళ్ళకి చాలా మంది వస్తారు నా దగ్గరికి, గురుజీ నేను సాధన చేసిన గురుజీ నాకేం కాలేదు అంటాడు. ఏం నాకు సిద్ధి రాలేదండి. ఒకసారి ఇట్లా అంట హాస్పిటల్కి పోయిరామంట, పెద్ద హాస్పిటల్. ఆడ ఎంతమంది తలలు పగలి వాళ్ళు, నీ శరీరం ఇంత బాగా ఉండి నాతో మాట్లాడుతున్నారా, ఇది పెద్ద సిద్ధి కాదారా? ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నది, దీనికంటే ఏం కావాలి? నేను ఇన్ని రోజులు బతికించి సరిగ్గా నడుపుతున్నాను కదా, దానికంటే సిద్ధి ఏం కావాలి నీకు? ఇంతకన్నా భాగ్యం ఇంకే ఉంటుంది అనేది. అంటే వాడికి శరీరం దారుఢ్యం కనుకైతే వాడు తపస్సు చేయగలడు. తపస్సు చేయగలిగితే సాధన సాధించగలడు. ఒక అనారోగ్యంగా ఉన్నవాడు, వాడి ఇంట్లో చిన్నపిల్లల పెళ్లిళ్ళు కాలేదు, అమ్మ ఎవరు అనారోగ్యం, వాడు సాధన చేయమంటే ఏం చేస్తాడు వాడు? గురుజీ మా ఇంట్లో బెడ్ అయిన వాళ్ళు మంచి చేయండి, మా అమ్మాయి పెళ్లి చేయండి, తర్వాత సాధన చేస్తాను అంటాడు. అయితే వాడి ఆ సమస్యను తీర్చగలిగితే నేను వాడికి సాధన చేయరా అని చెప్పవచ్చు. గురుజీ మీ దినచర్య తెలుసుకోవచ్చా? మీ దినచర్య ఎలా ఉంటుంది? ఏముంటుందండి, పొద్దున్న నా గురుమంత్ర జపం లేవగానే గురుమంత్ర జపం చేసుకుంటాను, సాధన చేస్తాను, వచ్చిన వాళ్ళని కలుస్తాను. ఆ తర్వాత మిగతా ఏదైనా కార్యక్రమం అంటే ఆశ్రమం డెవలప్మెంట్, ఇప్పుడు గురు మందిరం కట్టున్నాను దశమహావిద్యలో, దాంట్లో బిజీగా ఉంటాను. శిబిరాలకు వెళ్తాను పిలిచిన వాళ్ళ దగ్గర. మామూలుగా రాత్రి సాధన చేస్తాను 10 నుండి 12, 1 గంట వరకు. మీకు కలిగినటువంటి సాక్షాత్కారం కానీ మీ అనుభవం ఏదన్నా తెలియజేస్తాను? చాలా చెప్పినానమ్మా. ఇప్పుడు నా గురుకృప వల్ల నేను ఏది తలుచుకుంటేనమ్మా ఆ దేవుడితో మాట్లాడగలను, అంత అయితే చెప్పగలను. ఇంకా అంతకన్నా ఇలా మీ దర్శనం కలగడం కూడా మా అదృష్టం అండి. మరొకసారి నాకు ఆడంబరాలు కానీ అధ్యాత్మంలో బిజినెస్ కానీ నాకు అచ్చిరాని నేను చెయ్యను. అసలు అది నేను నిజంగా చూసి ఆశ్చర్యపోయాను, ఎంత సింపుల్ గా ఉన్నారు అని చెప్పి. అది చాలా నాకు అదొకటి చేతగాని పని అమ్మా. నా గురుజీ అనేవాడు, జోషి తు జా రహా హై తో లోగ్ బోల్ లేనా కి అరే ఏ ఆద్మీ ఏ గురు హై క్యా అని అన్న రోజు నీ దగ్గర పరిగెత్తుకుని రాడు వాడు.
వాళ్ళు ఆ భావన రావాలి. ఈ రోజు రేపు మనం చేస్తున్నాం కాషాయ వస్త్రాలు వేసుకోవడం, గడ్డాలు పెంచుకోవడం, వాడి మీద ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడగలుగుతాడు. ఇప్పుడు మీరు అధ్యాత్మం మీద ఏ సబ్జెక్ట్ మీద కూడా మాట్లాడగలిగిన వాడు సరైన గురువు అంటారు. అది క్రిస్టియానిటీ కానీ, ముస్లిం ధర్మమే కానీ, ఇంకా జైనమే కానీ, బౌద్ధమే కానీ, సనాతనమే కానీ, దాని యొక్క అంతరార్థాన్ని తెలిసి చెప్పగలిగిన వాడు, దాంట్లో ఉన్న సిద్ధి వృత్తాన్ని చెప్పగలిగిన వాడు నిజమైన గురువు. తర్వాత మానవతను, ఏ ధర్మం అయితే మానవతను బోధించదో, మనుషుల్ని చంపు అంటదో, మనుషుల్ని ఎగతాళి చేయమంటదో, మనుషుల్ని నాశనం చేస్తుందో అది ధర్మం కాదు నా దృష్టిలో. హ్యూమానిటీ, మానవతయే ధర్మం. ఒక్క మానవుడు ఇంకో మానవుడి యొక్క సుఖ దుఃఖాలను కాపాడగలిగిన వాడే అదే ధర్మం. దాంట్లో పెద్ద ధర్మం లేదు. దేవాలయం నిర్మిస్తున్నారు కదండి, దాని గురించి ఒక మాట. దశమహావిద్యలతో సహా మా గురువు గారి స్వామి నిఖిలేశ్వరాంజీ పరమహంస అని గురుగారిని నిలిపించి వచ్చే తరానికి దశమహావిద్యలు ఉన్నాయి. మహావిద్య అనగా కాళికామ విగ్రహం కాదు, తారా అనగా విగ్రహం కాదు. మహావిద్య, విద్య అనగా అభ్యసించున్నది, పూజించున్నది కాదు. కనుక తారా మహావిద్య అంటే ఖగోళ శాస్త్రాన్ని చెప్తుంది. కాళికా విద్య అంటే కాలజ్ఞానాన్ని ఇస్తుంది. తారా మహావిద్య అంటే స్టార్ విద్య అని చెప్తుంది. మాతంగి అనగా తల్లి కొడుకుని ఏ విధంగా తెప్పించిందో ఆ విద్యను చెప్తుంది. కమల అన్నది నువ్వు బురదలో ఉన్న కమలం ఏ విధంగా వికసిస్తుందో, నీ కష్టాలు సంసారంలో ఉన్నా నువ్వు శ్రేష్ఠుడుగా అవ్వగలుగుతావు అని విద్యను చెప్పేది దశమహావిద్యలు. దశమహావిద్యను సిద్ధి చేయాలి. దాన్ని మహావిద్యగా చూడాలి కానీ పూజించే దేవతగా కాదు అంటాను. ఇక్కడ దేవాలయం నిర్మిస్తున్నారండి. ఎన్ని రోజుల్లో చూడొచ్చు? 1.5 సంవత్సరంలో అవ్వచ్చండి. దాని ప్రయత్నంలోనే ఉన్నారు. త్వరగా అవ్వాలి మీ తపశక్తితో. ఇంకా ఎంతో మంది భక్తులకి మీరు ఈ జ్ఞానాన్ని అందించాలి, మీ ద్వారా మంత్రదీక్ష తీసుకుని సిద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆశీర్వాదం. నా పేరు హరికృష్ణ. నేను కర్నూలు జిల్లా నంద్యాల నుంచి వస్తున్నాను. ప్రతి అమావాస్యకు నేను వస్తాను. ప్రతి అమావాస్యకు వస్తాను. నాకు ఒక హెల్త్ ఇష్యూ ఉందన్నమాట. హెల్త్ ఇష్యూ అంటే ఎలా ఉందంటే, నా హెల్త్ ఇష్యూ ఒకటి హార్ట్ దగ్గర కొద్దిగా పెయిన్ అనేది నాకు ఎక్కువ ఉన్నదన్నమాట. ఆ హార్ట్ దగ్గర పెయిన్ అనేది చాలా ఎక్కువ ఉన్నప్పుడు నేను మా అన్నని అడిగాను. మా అన్నని అడిగింటే పలానా చోట ఇట్లా నిఖిలేశ్వరానంద గురూజీ అనేసి ఒక ఆశ్రమం ఉంది, అక్కడికి రండి అని చెప్పారు. అక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకసారి హోమంలో పార్టిసిపేట్ చేశాను. ఫస్ట్ సారి హోమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఫస్ట్ పెయిన్ ఎలా ఉన్నానో సేమ్ ఇంటికి పోయినప్పుడు పెయిన్ అలాగే ఉంది. రెండోసారి మళ్ళీ అమావాస్యకు వచ్చాను. హోమంలో మళ్ళీ వచ్చాను. రెండోసారి వచ్చినప్పుడు పెయిన్ అనేది తగ్గింది. మూడోసారి గురూజీ గారు నన్ను మళ్ళీ అడిగారు, ఎలా ఉంది ఇప్పుడు తగ్గిందా అంటే చెప్పాను. ఇలా గురూజీ గారు లైట్గా ఉంది, ఇలా లైట్గా ఉంది గురూజీ గారు అని చెప్తే, గురూజీ గారు అప్పుడు ఏం చేశారంటే చెస్ట్ దగ్గర మళ్ళీ పట్టుకొని 10 నిమిషాలు మంత్రపఠనం చేసి ఆ చెస్ట్ దగ్గర పెట్టారనమాట. పెట్టినప్పుడు నా మొత్తం చెస్ట్ పెయిన్ అనేది మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట. అప్పటి నుంచి నేను నిఖిలేశ్వరానంద గురూజీ దగ్గరికి ప్రతి అమావాస్యకు వచ్చి నేను పార్టిసిపేట్ చేస్తాను. ఇప్పటి వరకు అయితే నా ఫ్యామిలీ, నేను, మా కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉన్నామంటే కారణం గురూజీ గారు, అనిల్ కుమార్ గురూజీ గారిని నమ్ముకున్నాం కాబట్టి ఇప్పుడు మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఈ హైదరాబాద్ పులిమామిడి గ్రామంలో ఉన్నటువంటి నిఖిల్ చేతన కేంద్రానికి మా కుటుంబ సహితంగా రావడం జరిగింది. నా పేరు దూసా రాజేశ్వర్, పూర్వ డిప్యూటీ కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ, మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేములవాడ దేవస్థానం మరియు కుమ్రవెల్లి దేవస్థానం, మేడారము ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిటైర్డ్. ఇప్పుడు నేను విశ్రాంత డిప్యూటీ కమిషనర్గా ఉన్నాను. నిఖిల్ చేతన కేంద్రాన్ని గురువు గారైనటువంటి అనిల్ కుమార్ జోషి గారు గత 35 సంవత్సరాల నుంచి నాకు వీరు గురువులు, వీరు అమ్మవారి ఉపాసకులు. అప్పటి నుండి కూడా మన దక్షిణ భారతదేశంలో నుండి వేలాది మంది వారి ఆశీస్సులు తీసుకొని వారు అందరికి కూడా అనారోగ్యాన్ని కలగకుండా, ఎలాంటి ఆరోగ్యాలు ఇచ్చుకుంటా, తర్వాత అందరికీ ఎన్నో సమస్యలు, మానవునికి సమస్యలు లేకుండా ఉండడు. ఏ సమస్యనైనా కానీ వారికి చెప్పుకుంటే వెంటనే సమస్య పరిష్కారం కావడము. ఇక్కడ ప్రతి అమావాస్య రోజు ఇక్కడ హోమము వేద పండితులతో చేయించడం జరుగుతుంది. కందుకూరు మండలం పులిమామిడ గ్రామంలో ఉన్నటువంటి నిఖిల చేతన కేంద్ర ఆశ్రమం చూస్తున్నారు కదండి, ఎంత చక్కగా ఉందో. మరోవైపు దేవాలయ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. చాలా మంది ఏంటంటే అమావాస్యకి వచ్చినప్పుడు ఇలా చూస్తూ ఉంటారు, త్వరగా దేవాలయం కూడా నిర్మాణం అయిపోతే అందరు దేవి దేవతల దర్శనం చేసుకోవచ్చు, ముఖ్యంగా దశమహావిద్య దేవతల దర్శనం చేసుకోవచ్చు అనేది ఆశ. మీకు మధ్యలో కూడా ఇక్కడ దేవాలయం ఉంటుంది, చక్కగా చూస్తున్నారు కదా, ఎంతో విశేషంగా ఉంటుందండి. చాలా ప్రశాంతమైన వాతావరణం, అలా కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు, మంత్ర జపం చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా. ఇంకొకటి ఏంటంటే అమావాస్య రోజు ఇలా సందడిగా భక్తులతో కోలాహలంగా ఉంటుంది. ఇక్కడే భోజనాలన్నీ చేసేది, అన్న ప్రసాదం ఇక్కడే స్వీకరిస్తారు. చక్కగా తినేసిన తర్వాత కాసేపు ఇక్కడ సేద తీరి సాయంత్రానికి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారండి. మీకు కూడా రావాలంటే ఖచ్చితంగా రండి.
మీరు ఒకసారి ఇక్కడ విశేషం చూడాలి అనుకుంటే అమావాస్యకి రండి. ఇప్పుడు ఈ అమావాస్య అయిపోయిన తర్వాత ప్రతి మాసంలో వచ్చేటువంటి అమావాస్య ఇంతే ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి మీరు అప్పుడు వస్తే ఖచ్చితంగా మీరే అనుకుంటారు మళ్ళీ మళ్ళీ రావాలని. నాకైతే అనిపిస్తోంది, నేనైతే ఖచ్చితంగా రావాలనుకుంటున్నాను. మరి మీరు కూడా రావాలనుకుంటే అడ్రస్ క్లియర్గా అందిస్తానండి. మీరు ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకోండి. గురువుల ఆశీర్వాదం మనకు ఎప్పటికీ మన జీవితంలో అది ఎప్పుడు రక్షగా తోడుగా ఉంటుంది. గురువు గారి దర్శన భాగ్యం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.